హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బండిని మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా? గుర్తుపెడితే కనుక ఖచ్చితంగా కామెంట్లో పేరైతే మెన్షన్ చేయండి. యాజ్ ఏ డాక్టర్ గా దీనికి వచ్చిన రోగం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. పెట్రోల్ అయిపోయిన బండి రన్నింగ్ లో ఎలా ఆగిపోతుందో అలా ఆగిపోతుంది అనమాట. ఇది కూడా నేనైతే పెట్రోల్ పంప్ చెక్ చేశాను, రావాల్సినంత ఫోర్స్ తో అయితే పెట్రోల్ అయితే రావట్లేదు. సో ఆల్రెడీ కస్టమర్ కి ఐడియా ఉన్నట్టుంది, సామాన్లు కూడా ఆయన తెచ్చేసుకున్నారు. పెట్రోల్ పంప్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే పెట్రోల్ పంప్ అన్నమాట. కొన్ని పంపులకి అయితే ఫిల్టర్ బయటే ఉంటుంది, ఈ బండికి మాత్రం లోపల ఉన్నాయి. అంటే కొన్నిటికి అలా లోపల వస్తాయి ఫిల్టర్లు. మీకు ఆ ఫిల్టర్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఈ పెట్రోల్ పంపులు ఓపెన్ చేసి క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఇరిగిపోతాయి అనమాట. తర్వాత పెట్రోల్ అనేది కిందికి పంప్ అవ్వదు. సో జాగ్రత్తగా BS6 వెహికల్ కి మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యమని చెప్పాను కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్. సో మీరు ఫిల్టర్ కనుక చూసినట్టయితే దీని నిండా డస్టే ఉంది. దానివల్ల మనకి ఏంటంటే మోటార్ హీట్ ఎక్కిపోతుంది, మనకి ఫీల్ లోపలికి రాకుండా తిరిగి 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 కాలిపోతుంది. సో నేనైతే ఇప్పుడు కొత్త మోటార్ వేస్తున్నాను. సో ఫిల్టర్ కూడా మార్చాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఫిల్టర్ కూడా ఇవి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి, సో జాగ్రత్త. నేను ఇప్పుడు మీకు ఫిల్టర్ కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత వైట్ గా ఉందో? ఇలా ఉండాలి ఫిల్టర్. ఇందాక చూపించింది అయితే మొత్తం డస్ట్ పట్టేసింది. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది, బండి అయితే డెలివరీ ఇచ్చేద్దాం. పెట్రోల్ ఫిల్టర్ కి మాన్యువల్ ఉంటుంది, ఇన్ని కిలోమీటర్లకి చేంజ్ చేయాలని చెప్పి. సో మనం అన్ని పాటిస్తే ఇలా మోటార్లు కాలిపోకుండా ఉంటాయి. సో మీ వెహికల్కి కూడా ఫిల్టర్ టైం అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు